హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనైతే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు అయితే వెలిగించాను అనమాట. కార్తీక మాసంలో ఏదో ఒక రోజు వెలిగిస్తారంట 365 ఒత్తులు. నేనైతే ఆ పౌర్ణమి రోజు అయితే వెలిగించాను. నేను ఇంతకుముందు ఎప్పుడైతే ఈ 365 ఒత్తులు వెలిగించలేదు, ఇదే ఫస్ట్ టైము వెలిగించడం. ఇంకా అందుకని చెప్పి ఇవి నేనైతే ముందుగానే తెచ్చి పెట్టుకున్నాను. ఇంతకుముందు కార్తీక మాసం స్టార్ట్ అయిన ఫస్ట్లో బయటకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఈ ఒత్తులు పెట్టు డైలీ ఇంటి దగ్గర దీపం పెట్టుకోవడానికి పనికొస్తుందని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఆ రోజు పౌర్ణమి ముందు రోజు పెడితే బాగుందని చెప్పి ఇంకా అనుకొని అలా పెట్టుకున్నాను అనమాట. ముందు రోజే ఈ విధంగా 365 ఒత్తులని ఈ విధంగా సపరేట్గా పెట్టుకొని కట్లా పెట్టి ఆయిల్లో వేసుకొని అయితే ఉంచానమాట నానబెట్టి. కొంతమంది నెయ్యిలో కూడా వేసి ఉంచుకుంటారు. నేనైతే నువ్వుల నూనె అది కూడా మంచిదే అంటారు కనుక ఇంకా నువ్వుల నూనెలో వేసి అయితే ఉంచేసాను. ఇంక ఈ విధంగా అయితే ముందు రోజు నైటే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒత్తులు అవి మంచిగా నానుతాయి. ఎక్కడ పొడిలాగా ఉండిపోకుండా మంచిగా నానుతాయి అనమాట ప్రతి ఒత్తు కూడా. నాని మనకి అది వెలిగేటప్పుడు కూడా కొద్దిగా ఎక్కువసేపు వెలుగుతుంది. ఇంక అందుకని చెప్పి ముందు రోజు నైటే ఎక్కువగా ఇవి ఒత్తులు ఏవైనా సరే మనం కార్తీక పౌర్ణమిలో పువ్వొత్తులు కానీ ఇలాంటివన్నీ కూడా అందుకే నానబెట్టి పెట్టుకుంటాం అనమాట. ఇంకా నేనైతే ఈ విధంగా ఇవ్వండి ఇవైతే 300 ఒత్తులు అనమాట. ఇంకా ఒక 65 ఒత్తుల్ని సపరేట్ చేసి ఈ విధంగా మొత్తం ఒక కట్టలా పెట్టి ఈ ఒత్తితోనే థ్రెడ్లా కట్టేసానమాట మధ్యలోకి. కట్టేసి వాటిని ఒక చిన్న బాక్స్లో వేసేసి ఆయిల్ అది వేసుకొని అయితే నానబెట్టి పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ గుడి దగ్గర వెళ్ళి వెలిగిద్దాం అనుకుంటున్నాను. ఇంకా కొంతమంది అయితే ఇంటి దగ్గర కూడా వెలిగేస్తున్నారు. తులసం దగ్గర ఇంటి లోపల ఇలా వెలిగించుకుంటున్నారు. ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు అంట ఈ 365 ఒత్తులు అయితే. నేను విన్న దాని ప్రకారం అయితే మనము ముందు అంటే ఈ సంవత్సరం లోపల ఏవైనా మైళ్ళు ఇలాంటివి అవుతుంటాయి కదా, సూతకం ఇలాంటివి అయినప్పుడు మనం దీపాలు అవి పెట్టాం కదా, అలానే ఊర్లు అవి వెళ్ళిపోతూ ఉంటాము. అలాంటప్పుడు ఇంట్లో దీపం పెట్టాం కనుక అలాంటి డేస్లో ఇది అవ్వకుండా ఉంటాయని, అంటే డైలీ పెట్టిన ఇది ఉంటుందని చెప్పి 365 ఒత్తులు వెలిగిస్తారని అయితే విన్నాను. అలా అని సంవత్సరం అంతా మానేసి కార్తీక మాసం ఒక్కసారి 365 ఒత్తులు వెలిగించేయాలని కాదు. ఊర్లో అవి వెళ్ళినప్పుడు ఇంట్లో వెలిగించమని చెప్పి మాత్రమే ఇవైతే పెట్టారని అయితే విన్నాను. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు వెలిగించలేదు, ఇదే ఫస్ట్ టైము వెలిగించడం. నేను పీరియడ్స్ టైము ఇలాంటి టైం తప్పితే మిగతా డేస్ ఎప్పుడో లేట్ అయితే తప్పితే మిగతా డేస్ అంతా నేను ఇంట్లో డైలీ దీపం అయితే పెట్టుకుంటాను. ఇంకా ఈ విధంగా అయితే నువ్వుల నూనె వేసి అయితే కొద్దిగా ఒత్తులను అటువైపు ఇటువైపు మొత్తం కొద్దిగా కలిసేటట్టు ఆయిల్ అది వేసుకున్నాను కదుపుకుంటూ. ఇంక ఈ విధంగా ఆయిల్ అది వేసేసి అయితే పెట్టేశాను అనమాట సైడ్కి అయితే. ఈ విధంగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఉదయం హడావిడి లేకుండా ఉంటుంది. మళ్ళీ ఉదయం ఇవన్నీ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది, ఒత్తులు అవన్నీ సపరేట్ చేసి చేసుకోవాలంటే. ఇలాంటివి ముందే చేసి పెట్టుకుంటే మంచిది. ఇంకా నేనైతే ఇక్కడ ఆయిల్ ఈ విధంగా వేసేసి మొత్తం ఒత్తులన్నీ తడిసేటట్టు అయితే పెట్టుకొని ఈ విధంగా లిడ్ అది పెట్టేసి సైడ్కి అయితే పెట్టేశాను. ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ 4కి అయితే లేసాను అనమాట. లేచిన తర్వాత ఇంకా ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకున్నాను. మీకు అవన్నీ అయితే ఇంకేం చూపించలేదు, వీడియో అది పెట్టి చేస్తే చాలా టైం అయిపోద్ది. ఇంక అందుకని చెప్పి మీకు చూపించలేదు. ఇంకా అన్నీ ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని మాపింగ్ అది చేసి బయట కూడా కడిగేశాను అనమాట. ఇంకా బయట గుమ్మం దగ్గర అయితే ఆ పౌర్ణమి రోజు ఈ విధంగా గుమ్మానికి కొద్దిగా కుంకుమ అవన్నీ పెట్టుకొని సైడ్ అయితే ముందు వైపు ఈ విధంగా పెట్టుకున్నాను. పసుపది రాసి కొద్దిగా పెద్దగా ముగ్గులు అయితే వేసుకున్నాను. ఇంకా బయట అదంతా కూడా ఈ విధంగా అయితే ముగ్గు పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇది అయిపోయిన తర్వాత తులసం దగ్గర ఉసిరికాయలతో అలానే మట్టి ప్రమిదిలో డైలీ పెట్టుకున్నట్టు పెట్టి ఉసిరికాయలతో కూడా దీపాలు అయితే పెట్టుకున్నాను. ఇంక ఈ పౌర్ణమి రోజు అయితే ఈ అరటిటెప్పలు వదులుతాం కదా దీపాలు, ఇంకా ఆ రోజైతే 3 దీపాలు వదులుతానని చెప్పి ఈ విధంగా పెద్ద పళ్ళెం ఒకటైతే పెట్టుకున్నాను. ఇది అల్యూమినియంది. ఇంకా అది ఇత్తడి ఈ మధ్యన పెట్టిన పళ్ళెం అయితే సరిపోదు, అందుకని చెప్పి పెద్ద పళ్ళెం పెట్టుకొని వాటర్ది వేసి పెట్టుకున్నాను. ఇంకా నేను ఎక్కడైతే ఒక్కొక్క ఒత్తికైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఎందుకంటే అక్కడ పెట్టడానికి మూడు అరటిటెప్పలు ఒకేసారి పెట్టడానికి ప్లేస్ లేదు కనుక ఒక్కొక్క అరటిటెప్ప పెట్టి ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. నార్మల్గా అయితే 3 అరటిటెప్పల్ని ఇదే విధంగా పెట్టుకొని మీరు ఎన్ని కావాలంటే అన్ని వదులుకోవచ్చు, ఇన్నని ఏమి ఉండవు. నేనైతే 3 అయితే వదిలాను అనమాట కార్తీక పౌర్ణమి రోజు. ఇంకా ముందు వీడియోలో చూపించాను కదా, అరటిటెప్పల్లో ఈ విధంగా దీపాలు అవి పెట్టుకొని పసుపు కుంకుమ అలానే చిల్లర పైసా ఒకటి పువ్వు ఇవన్నీ వేసి పెట్టుకోవడమే. ఫైనల్గా హారతి అది ఇచ్చేసి ఈ నీటిలో వదులుకుంటాము. ఇంకా అదేవిధంగా అయితే ఈ విధంగా వదులుకున్నాను నీటిలో. ఇవి మాకైతే దగ్గరలో మా ఊరు దగ్గరలోనే నది అయితే ఉందన్నమాట, ఏరు అంటారు.
ఇంకా 8కి అయితే వెళ్తారు ఈ పౌర్ణమి రోజు. 1 గంటకు మొదలెడతారనమాట తిరగడం. ఇంకా 2 ఆ టైం నుంచి ఊర్లో ఫుల్‌గా ఆటోలతో వెళ్తూ ఉంటారు. మాకు దగ్గరలోనే ఉంది ఏరు. ఇంకా అక్కడెళ్ళి ఆ పౌర్ణమి రోజు వదులుతారనమాట అందరూ. ఆ ఏరుకెళ్ళినోళ్ళందరూ ఊర్లో చెరువులైతే ఉన్నాయని చెప్పాను కదా! అక్కడైతే వదులుకుంటారు. ఇంకా ఏది లేనోళ్ళు ఈ విధంగా ఇంటి దగ్గరైతే వదులుకుంటారు. నేనైతే ఈ విధంగా ఇంటి దగ్గరైతే ఒక్కొక్క టెప్పని ఈ విధంగా వదిలేశాను. ఈ విధంగా వాటర్‌లో కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వుల్ని ఈ విధంగా వేసేసి ఈ విధంగా అరటిటెప్పలు 3 అయితే వదిలాననమాట. నాకు కరెక్ట్‌గా సరిపోయింది ఈ పళ్ళెం 3 అరటిటెప్పలు వదలడానికి. ఇంక ఈ విధంగా అయితే కార్తీక పౌర్ణమి అయితే ఇంటి దగ్గర చేసేసాను. ఇంకా అదే విధంగా బయటి తులసమ్మ దగ్గర దీపాలు, అరటిటెప్పలు దీపాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా ఎప్పటిలానే దీపాలవి పెట్టేశాను. ఇంకా ప్రసాదంగా అయితే ఖర్జూరమే పెట్టేశాననమాట. ఇంక ఈ విధంగా ఇంట్లో పూజ కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ చూపిస్తున్న ఈ గులాబీ అయితే చెట్లు వెనక ఉన్నాయి కదా బాల్కనీలో పెట్టాను. ఇంకా ఆ చెట్టుదనమాట. ఇంకా ఆ రోజు తీసి అయితే పెట్టాను. ఆ రోజుటికే మంచిగా ఇంకా మధ్యలో కూడా ఉంది చూస్తున్నారు కదా విడవలేదు పువ్వంతా. ఇంకా ఆ రోజే తీసి అయితే పెట్టాననమాట. ఇంక ఈ విధంగా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత గుడి దగ్గర ఒత్తులు అయితే పెట్టుకున్నాను కదా ఇంకా దీపం అది పెడదామని చెప్పి ఈ విధంగా గుడి దగ్గరికి అని చెప్పి అన్ని సామాన్లు అయితే ఇందులో వేసుకున్నాను. అరటిటెప్ప కూడా ఒకటి ఉంది అది కూడా పెట్టేద్దామని అది అలానే ఉసిరికాయలు ఇవన్నీ అయితే వేసి అయితే పెట్టాను. ఇంకా పాలు అవి అయితే తీసుకొని వెళ్ళట్లేదు. అంటే నార్మల్గా ఈ 365 ఒత్తులు అవి వెలిగించుకొని వచ్చేద్దామని చెప్పి అభిషేకంలో అలా ఏం చేయకుండా నార్మల్గా పూజది అక్కడ చేసి వచ్చేద్దామని చెప్పి అయితే వెళ్తున్నాను. ఇంకా చూసారు కదా బయట గుమ్మాల దగ్గర ముగ్గులు అవన్నీ. ఇంకా ఇంట్లో టెప్పలు వదిలి ఇంట్లో పూజ అంతా అయ్యేసరికి తెల్లారిపోయిందనమాట. ఇంక ఇక్కడ చెట్టు కొద్దిగా పూలు ఉంటే ఆ చీకటికి కనిపించలేదు మార్నింగు. ఇప్పుడు ఇంకా తీసి గుడికైతే తీసుకెళ్తున్నాను. ఇంకా ఇలా నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఇంటి దగ్గరలో ఉంది కదా ఇంకా ఆ గుడికే వెళ్ళాను అనమాట ఈరోజు కూడాని. ఇంకా వెళ్ళి అక్కడ రావి చెట్టు ఉంది కదా బయట ముందు వీడియోస్లో చూపించాను. ఇంకా రావి చెట్టు దగ్గర అయితే వెలిగించేశాను. కొంతమంది గంట స్తంభం గుడి ముందు గంట స్తంభం ఉంటుంది కదా గంట స్తంభం దగ్గర అలానే శివాలయము లోపల లేదంటే నంది దగ్గర ఇలా కూడా వెలిగిస్తున్నారు. నేను 3వ సోమవారం వెలిగించారనమాట కొంతమంది చూశాను. ఆ రోజు 3వ సోమవారం ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ అన్నారు గంట స్తంభం దగ్గర కూడా వెలిగించాలంటారు అని చెప్పి అయితే అన్నారనమాట. నేనైతే రావి చెట్టు దగ్గర వెలిగించాను. ఇంకా అక్కడైతే సూర్యుడు చూశారు కదా నీట్గా కనిపిస్తున్నాడు ఎర్రగానే అప్పుడే ఉదయిస్తున్నాడు. ఇంక ఈ విధంగా రావి చెట్టు దగ్గరే కింద ఫస్ట్ ఒక చిన్న ప్రమిద పెట్టుకున్నాను. దానిపైన ఇంకో పెద్ద ప్రమిద పెట్టి ఈ 365 ఒత్తుల్ని పెట్టుకొని కర్పూరం వేసి అయితే ఈ విధంగా అగరబత్తి అయితే వెలిగించుకున్నాను. అదేవిధంగా అక్కడే కొద్దిగా కింద ముగ్గది వేసేసి అరటిటెప్ప అయితే తీసుకెళ్ళాను కదా ఇంకా అరటిటెప్ప కూడా అందులో కూడా ఒత్తులు అవి వేసేసి దీపాలు అయితే వెలిగించుకున్నాను అనమాట. ఆ రోజు పౌర్ణమి కనుక బాగా వచ్చారు గుడికి. మన తెలుగు వాళ్ళు వచ్చారు అలానే హిందీ వాళ్ళు కూడా చాలామంది వచ్చారనమాట ఆ రోజు. చూసారు కదా ముందు చాలా పూజలు అయితే అయిపోయేవి. నేను కూడా ఇంకా ఉసిరికాయలు అవి తీసుకెళ్ళాను కదా ఇలా అలా దీపాలు అయితే పెట్టేశాను అనమాట. తులసం దగ్గర బయట గంట స్తంభం దగ్గర వినాయకుడు లింగం అవి ఉన్నాయి కదా శివలింగం ఇంకా అక్కడ కూడా పెట్టేశాను. ఇంకా ఇటువైపు కూడా అందరు వెళ్తున్నారని అయితే వెళ్ళాను అనమాట. ఇదైతే విష్ణాలయము. నాకు అసలు ఇది ఉందని కూడా తెలియదు ఇక్కడ విష్ణాలయం ఉందని కూడా. ఇంక ఇక్కడ కూడా దీపము అవన్నీ పెట్టేశాను. ఈ కార్తీక మాసంలో విష్ణుడికి శివుడికే ఎక్కువ పూజిస్తారు కనుక నాకు అసలు అది ఉందని తెలియదు ఈ మధ్య. ఇంకా ఆ రోజు పౌర్ణమి రోజు అలాగా విష్ణాలయం దగ్గర కూడా దీపం అది పెట్టుకొని ఇంకా వెనకైతే మనకి గోపురంలాగా కనిపిస్తుంది కదా ఇంకా ఆ వెనక్కు ఉండేదనమాట. ఇది మాతాజీ అంటారు వీళ్ళు మనం అమ్మవారు అంటాం కదా ఇంకా ఆ టెంపుల్. ఇంక ఈ విధంగా అయితే ఉంటుంది ఈ వెనక వైపు ఇది. ఇంకా పక్కలెల్లా ఇంకా శనీశ్వర టెంపుల్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంక ఇది మెయిన్ శివాలయం ఉంటుంది కదా మనం లాస్ట్ ఒకసారి వెళ్ళాం లోపలికి ఇంకా అదనమాట. ఈ శివాలయంలో ఎప్పుడు తాళాలు తీసి ఉండవు. ఇప్పుడైతే అయ్యప్ప స్వామి మాలలు అవి వేశారు. మన తెలుగులే ఉన్నారు. ఇంకా అతనే ఆ దీక్షలో ఉన్నన్నాళ్ళు మనకి ఇబ్బంది ఉండదనమాట. గుడికి వెళ్ళినా సరే పూజలు అవి చాలా బాగా చేస్తున్నారు. ఇంకా అలాగా రావి చెట్టు దగ్గర అలానే ఉసిరి చెట్టు కూడా ఉంది ఇక్కడ. ఇంకా అక్కడ అన్ని దగ్గరలో దీపాలు అవి పెట్టుకుని కొద్దిసేపు ఈ చెట్టు కింద కూర్చొని అయితే శివ అష్టోత్తర నామాలు ఉంటాయి కదా ఇంకా అవన్నీ చదువుకున్నాను. చదువుకొని ఇంకా ఇంటికైతే తర్వాత అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా నా కార్తీక పౌర్ణమి పూజ అయితే ఈ విధంగా అయింది. ఇంక ఇక్కడ ఇంటికి అయితే వచ్చేస్తున్నాను. ఇంకా రావి చెట్టు దగ్గర 365 ఒత్తులు పెట్టాను కదా ఇంకా అదే చూపిస్తున్నాను అనమాట. మంచిగా వెలుగుతుంది అప్పుడు కూడా ఇంకా మీకు అక్కడ అదే చూపించాను.
ఇంకా అలా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా లాస్ట్ వీడియోలో అయితే మీకు పన్నీర్ కర్రీ, ఆనియన్స్, గార్లిక్ వేయకని చూపిస్తాను అన్నాను కదా! ఇంకా ఆ రెసిపీ అయితే ఇక్కడ చూపిస్తాను చూసేయండి. నేను ఈ విధంగా పచ్చ బఠానీని అయితే ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. మీ దగ్గర మటర్ పీస్ అంటాం కదా, గ్రీన్ పీసు ఇంకా ఉంటే అవి వేసుకోండి డైరెక్ట్. ఇంకా అలానే ఈ విధంగా కొబ్బరి తురుము లేదంటే కొబ్బరి ముక్కలు ఉంటే వాటిని ఈ విధంగా తురుముగా చేసుకోండి ఫస్ట్. తొందరగా ఇదైపోద్ది, లేదంటే ముక్క ముక్కలుగా ఉండిపోద్ది అనమాట. ఇంకా అది తురుములా చేసిన తర్వాత దాంట్లో ఈ విధంగా ఒక మీడియం సైజువి ఒక 3 టమాటాలు అయితే వేసుకున్నాను. వేసుకొని వీటిని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇది ఈ విధంగా కొబ్బరి అది వేసాం కనుక కొద్దిగా గ్రేవీలా థిక్గా వస్తుందనమాట. మీరు కొబ్బరి పేస్ట్లో కావాలంటే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని నా దగ్గర బటర్ ఉందనమాట. ఇంకా యూజ్ చేయట్లేదు, అలా ఉండిపోతుంది. ఇంకా ఆ రోజు గుర్తొచ్చి వేసాను అనమాట. మీరు ఉంటే వేయండి, లేకపోతే లేదు, ఆయిలే వేసుకోండి. నేను ఇక్కడ ఉందని వేసాను. ఇంకా కొద్దిగా బటరు అలానే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకొని అది కొద్దిగా వేడైన తర్వాత పన్నీర్ని అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. పీసులు ఈ విధంగా కట్ చేసుకొని వాటిని ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నేను లాస్ట్ చూపించాను కదా, అంటే కర్రీ చూపించలేదు, నార్మల్గా ఆ రోజు చేద్దాం అనుకున్నాను, కాకపోతే అవ్వలేదని ముందు వీడియోస్లో చెప్పాను కదా. ఇంకా ఆ రోజు అయితే కొద్దిగా పెద్ద పెద్ద పీసెస్గా అయితే కట్ చేస్తాను. కొద్దిగా చిన్నవే కట్ చేసుకోండి, తినేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట. ఇంక ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో మీకు ఆయిల్ కానీ సరిపోతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదా, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవి ఏవైనా వేసుకుంటే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ జీలకర్ర, ఆవాలు అయితే యాడ్ చేశాను. అలానే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇంకా ఆనియన్ యాడ్ చేయం కనుక ఆనియన్ స్కిప్ చేసుకొని ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, టమాటో, ఇంకా ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, దగ్గరగా అయ్యేంత వరకు. కొబ్బరి అలానే టమాటో కొద్దిగా మనము ఫ్రై చేసింది ఏం పేస్ట్ చేయలే కదా, డైరెక్ట్ పేస్ట్ చేసాం కనుక పచ్చివాసన పోయేంత వరకు దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంక ఈ గ్రీన్ పీస్ అయితే పచ్చి బఠానీ అయితే నానబెట్టాను కదా, ఇంకా వీటిని కూడా సపరేట్గా అయితే బాయిల్ చేసేస్తున్నాను. ఇవి ఫ్రై అయ్యాక మనం డైరెక్ట్ ఈ కళాయిలో కూడా వేసి టమాటో పేస్ట్ అది ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్ వేసేయచ్చు. కాకపోతే ఈ విధంగా సపరేట్గా బాయిల్ చేసుకుంటే ఆ స్మెల్ అలా ఉండకుండా ఉంటుందని చెప్పి సపరేట్గా అయితే బాయిల్ చేసుకుంటున్నాను. అలానే ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంక ఈ టమాటా ఇవి కూడా ఇది వాటర్ అది లేకుండా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, కారం, ధనియా పౌడర్, సాల్ట్ ఇవి యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఇంకా ఇవి కూడా మంచిగా బాయిల్ అయ్యాయి అనమాట. ఎక్కువేమి ఇది అవ్వక్కర్లేదు, జస్ట్ శనగ కొద్దిగా ఉడికితే సరిపోతుంది. ఇంకా అలా ఆ వాటర్తోనే ఇందులో అయితే వేస్తానమాట. వేసేసి కొద్దిగా హై ఫ్లేమ్లో మంచిగా ఉడికినప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సపరేట్గా పన్నీరు, ఇంకా దాన్ని యాడ్ చేసుకోవడమే. సాల్ట్ అది చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవడమే. ఇంక ఈ విధంగా అయితే పన్నీర్ కర్రీ అయితే ఆనియన్, గార్లిక్ అవి యాడ్ చేయకుండా చేసుకోవడమే. ఇదిగోండి ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను. అలానే వాటర్ కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కదా, ఇవంతా కొద్దిగా దగ్గర అయ్యేంత వరకు అయితే ఉడికించుకోండి. అవి మనం ఆల్రెడీ శనగలు అవన్నీ బాయిల్ చేసి పెట్టాం కనుక ఎక్కువ టైం ఏం తీసుకోదు, తొందరగానే అయిపోతుంది. ఇంక ఈ విధంగా కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఫైనల్గా గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది యాడ్ చేసింది. ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసుకొని ఈ విధంగా కొద్దిగా దగ్గరగా థిక్గా అనిపించేటట్టు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర ఉంటే ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇంక ఈ విధంగా అయితే ఆనియన్, గార్లిక్ యాడ్ చేయకుండా పన్నీర్ కర్రీ అయితే చేశానమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక బాగున్నట్టయితే కామెంట్స్లో చెప్పండి. నేను కొబ్బరి వేసిన ప్లేస్లో మీరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇంక ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు పన్నీర్ అలానే మటర్ కర్రీ, గ్రీన్ పీస్ అయితే కర్రీ చేస్తానమాట. మీరు ఈ విధంగా పచ్చి బఠానీ ఇలా కాకుండా డైరెక్ట్ మనకి గ్రీన్ పీస్ దొరుకుతాయి కదా, అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఈ బఠానీ కంటే కూడా. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.